మాట్లాడండి. బాగున్నారా? ఏదైనా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఇది నా వాగ్దానం చూసుకున్నా అండి. ఆదికాండం 32వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నాం. యాకోబు పదరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అవును, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం వాగ్దానం అండి. మరి యాకోబు పేరు మార్చాడు దేవుడు. అంత మాత్రమే కాదండి, యాకోబు వచ్చుచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై యాకోబుని ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు. మరి ఇది నేను చేద్దాం, ఇటు వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని స్తోత్రములు ప్రభు నాయన, అయా నీ వందనాలు, స్తోత్రములు. ఏమైనా చేయగలిగిన దేవుడు, మా స్థితిగతులు మార్చి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆత్మతోటి మమ్మల్ని నింపి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.